హలో గైస్, వెల్కమ్ టు అనదర్ యానిమే అప్డేట్ వీడియో. ఈ వీక్లో చాలా యానిమే అప్డేట్స్ అయితే వచ్చాయి. సో వాటన్నిటిని ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాం. ఇలాంటి మరిన్ని యానిమే అప్డేట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు బూస్టప్గా ఉండేందుకు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా చాలామంది ఎంతగానో వెయిట్ చేస్తున్న మై హీరో అకాడమియా ఫైనల్ సీజన్ అయిన సీజన్ 8 అయితే తెలుగు డబ్లో జియో హాట్‌స్టార్లో అయితే అన్ని ఎపిసోడ్లు అయితే రిలీజ్ అయిపోయాయి. ఈ ఫైనల్ సీజన్ని తెలుగు డబ్లో చూడాలని నేనైతే చాలా వెయిట్ చేసి మరీ తెలుగులో అయితే చూశాను. కానీ తెలుగు డబ్ అనేది నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ డబ్బింగ్ని. ఇంతకుముందు సీజన్స్ అయినా ఒక మాదిరిగా ఉండేది డబ్బింగ్ అనేది. కానీ ఈ సీజన్ డబ్బింగ్ మాత్రం మరీ చాలా దారుణంగా వరస్ట్గా అయితే ఉంది. చాలామంది వాయిసెస్ అనేవి ఆ క్యారెక్టర్కి అస్సలు సెట్ కాలేదు. నేను ఇంతవరకు ఇంత చెత్త డబ్బింగ్తో రిలీజ్ అయిన యానిమీని చూడలేదు. ఎమోషనల్ అవ్వాల్సిన డైలాగ్స్ని ఎంత కూనీ చేశారంటే అంత కూనీ చేశారు. ఈ క్రెడిట్ అంతా కూడా స్క్రిప్ట్ రాసినోడికే ఇవ్వాలి. తెలుగులో డైలాగ్స్ చెప్పనరా అంటే ఇంగ్లీష్ డైలాగ్స్ని గూగుల్ లెన్స్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పినట్టు చెప్పారు. చాలా దారుణంగా ఉంది. అస్సలు బాగాలేదు తెలుగు డబ్ అనేది. కానీ యానిమే మాత్రం చాలా బాగుంది. పీక్స్ అంతే. యానిమే మొత్తంలో నాకు బాగా నచ్చింది బాకుగో ఎంట్రీనే. ఆ ఎంట్రీ అనేది వేరే లెవెల్లో ఉంది. కానీ ఆ డబ్బింగ్ చెప్పారు బాకుగోకి, వింటే చెవుల్లో నుంచి నెత్తురు వస్తుంది. అంత దరిద్రంగా చెప్పారు. డీమన్ స్లేయర్కి అటాక్ ఆన్ టైటన్కి ఎలాగైతే రీడబ్బింగ్ చెప్పించారో అలాగే మై హీరో అకాడమియాకి కూడా రీడబ్బింగ్ చెప్పిస్తే బాగుంటుంది. ఇంత మంచి యానిమేకి ఇంత దరిద్రమైన డబ్బింగ్ చెప్పడం అనేది చాలా బాధాకరం. సో యానిమే చూడండి, చాలా బాగుంటుంది. తెలుగులో చూడాలా వద్దన్నది మీ ఇష్టం. ఇంకా సో నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే ఇదొక పెద్ద సాడ్ న్యూస్ అనే చెప్పాలి. అదేంటంటే రీసెంట్గా బ్లీచ్ అనేది తెలుగు డబ్లో వస్తుందని నాతో సహా చాలామంది పోస్టులు అయితే పెట్టాం. కానీ ఇప్పుడు యానీ1 వాళ్ళు తెలుగు తమిళ డబ్స్ అయితే రావడం లేదని కన్ఫర్మ్ చేశారు. మరి హ్యాష్‌ట్యాగ్ తెలుగు అని వాళ్ళ పోస్ట్ కింద ఎందుకు పెట్టారంటే వాళ్ళు ఇండియన్ ఆడియన్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని అయితే ఆ హ్యాష్‌ట్యాగ్ని అయితే వాడారంట. సో బ్లీచ్ అనేది తెలుగు డబ్లో రావడం లేదు. ఫ్యూచర్లో అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వెయిట్ చేసి చూద్దాం. నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే ద రైజ్ ఆఫ్ ద షీల్డ్ హీరో అనే యానిమే రీసెంట్గా సీజన్ 1 and 2 రెండు కూడా ఒకేసారి తెలుగు, తమిళ్ అండ్ హిందీ డబ్స్లో అయితే క్రంచీ రోల్లో రిలీజ్ అయ్యాయి. సో తప్పకుండా వీళ్ళు చూడండి. ఇప్పటికే మీలో ఎవరైనా చూస్తుంటే యానిమే ఎలా ఉందో, తెలుగు డబ్ బాగుందా లేదన్నది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ రిలీజ్ దట్ విచ్ అనే యానిమే తెలుగు డబ్లో క్రంచీ రోల్ అయితే రిలీజ్ అయింది. వీక్లీ 1 ఎపిసోడ్ అయితే తెలుగు డబ్లో రిలీజ్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఫస్ట్ ఎపిసోడ్ అనేది తెలుగు డబ్లో టెలికాస్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్గా ఉంటే తప్పకుండా వీళ్ళు చూడండి. యానిమే అనేది బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో వీళ్ళు చూడండి. నెక్స్ట్ ఫైనలీ ద డైలీ లైఫ్ ఆఫ్ ద ఇమోర్టల్ కింగ్ సీజన్ 4 అయితే తెలుగు డబ్లో రిలీజ్ అయిపోయింది. ఆల్రెడీ సీజన్ 5 అన్నది వీక్లీ 1 ఎపిసోడ్ తెలుగు డబ్లో అయితే రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు సీజన్ 4ను చూశాక సీజన్ 5ను అయితే కంటిన్యూ చేయండి. ప్రజెంట్ అయితే సీజన్ 4 మొత్తం క్రంచీ రోల్ అయితే తెలుగు డబ్లో స్ట్రీమ్ అవుతుంది. సో తప్పకుండా వీళ్ళు చూడండి. నెక్స్ట్ టు బి హీరో ఎక్స్ అనే యానిమే తెలుగు డబ్లో క్రంచీ రోల్ అయితే రిలీజ్ అయింది. యానిమే అనేది చాలా బాగుంది. తెలుగు డబ్ కూడా బాగుంది. దీని గురించి ఎంతకుముందు వీడియోలో చెప్పాల్సింది కానీ మిస్ అయింది. సో తప్పకుండా వెళ్ళి ఇంతవరకు చూడకపోతే చూడండి. యానిమే అయితే బాగుంది. నెక్స్ట్ స్టీల్ బాల్ రన్ ఫైనలీ నెట్ఫ్లిక్స్లో అయితే తెలుగు డబ్లో రిలీజ్ అయిపోయింది. తెలుగు డబ్బింగ్ అనేది బాగుందనే టాక్ నేను కూడా చూడలేదు. సో మీరు ఎవరైనా చూస్తుంటే కింద కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే ఒక ఎపిసోడ్ మాత్రమే తెలుగు డబ్లో రిలీజ్ అయింది. రెండో ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది నాకు కూడా తెలియదు. సో ఎందుకంటే వాళ్ళు ఇన్ఫామ్ చేయలేదు కాబట్టి. సో చూడాలి. నెక్స్ట్ ఈజీ గోయింగ్ టెరిటరీ డిఫెన్స్ అనే యానిమే కూడా ప్రజెంట్ అయితే క్రంచీ రోల్లో తెలుగు, తమిళ్ డబ్స్లో అయితే రిలీజ్ అయింది. మీకు ఇంట్రెస్ట్గా ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే యానిమేస్ మీద మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. నాకు తెలిస్తే తప్పకుండా చెప్తాను. తెలియకపోయినా కూడా తెలుసుకొని మరి చెప్తాను. సో ఇలాంటి వీడియోస్ కోసం అండ్ యానిమే న్యూసెస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ అప్డేట్తో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. సీ యూ లేటర్.